దక్షిణాదిలో తాగేవారి సంఖ్య తెలంగాణలోనే ఎక్కువనంట. తెలంగాణకు వచ్చినటువంటి గొప్ప ఇది. తెలంగాణలో ఉన్నటువంటి పురుషులలో 52% మంది మందు తాగుతారంట. ఇది గొప్ప తెలంగాణ కీర్తి కిరీటంలో ఇది ఒక పెద్ద మకుటం. గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి మాట ఇదేనా? మా తెలంగాణలో అంతా తాగుతాం రవే అని చెప్పుకోవడము గొప్ప విషయమా? ఇది బుద్ధి లేని చర్య కదా? ఇది కదా మనం బాధపడాల్సింది. మద్యం తాగడం అంటే ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడము, కుటుంబాలు నాశనం అయిపోవడము, మద్యం తాగి బండ్లు తోలుడు, కార్లు తోలుడు, మద్యం తాగడమే. తాగుబోతుల సంఖ్య, తాగుబోతులు తెలంగాణలో ఎక్కువ ఉన్నారని చెప్పుకోవడం గర్వకారణమా? మద్యం తాగడం అంటే ఏదో ఒక పూట అప్పుడిప్పుడు ఇంత తాగడం కాదు. తెలంగాణలో ఉన్న వాళ్ళంతా తాగుబోతుల కిందనే లెక్క అయిపోయింది. తాగుబోతుల సంఖ్య పెరిగిపోయి సర్కారే ఏదో ఆబ్కారీ శాఖ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్లో ఎక్సైజ్ మాత్రమే ఉంటుంది, ప్రొహిబిషన్ మాత్రం ఉండదు. ఎక్కడ గల్లా బట్టి వసూలు చేసుకోవాలి. గతంలో సర్కారు రేట్లు పెంచితే వీళ్ళు పెంచుతారు, వాళ్ళు పెంచితే వీళ్ళు పెంచుతారు. సర్కారు ఎవరు వచ్చినా సరే ఆబ్కారీ నుంచి ఆదాయం మాత్రం పెరగడమే. 20,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి కేవలం తాగుడు ద్వారా వస్తుంది. తాగుబోతులు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు టీఆర్ఎస్ని విమర్శించింది కదా, తాగుబోతుల సర్కార్ అని. మరి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ మొత్తం తాగుడిని ఎందుకో బంద్ చేయట్లేదు, బెల్ట్ షాప్ని ఎందుకో తీసేయట్లేదు. ఇప్పటిదాకా ఒక్క బెల్ట్ షాప్ని ఎందుకు తీసేయలేకపోయింది తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు? కేసీఆర్ను టీఆర్ఎస్ను విమర్శించింది కదా, తాగుబోతుల సర్కార్, తాగుబోతుల తెలంగాణ చేసింది కేసీఆర్ వచ్చిన తర్వాత. కేసీఆర్ను తాగుబోతని, టీఆర్ఎస్ను తాగుబోతుల సంఘం అని చెప్పి. ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా కూడా ఇప్పటిదాకా కనీసం ఒక్క బెల్ట్ షాప్ను కూడా ఎందుకు తొలగించలేదు? గ్రామాల్లో బెల్ట్ షాప్లను ఎందుకు తొలగించలేదు? తాగుడు అందుబాటులో లేకుంటే సగం మంది తాగుడు బంద్ చేస్తారు. అవసరం ఉంటే తాగుతారు, లేకపోతే లేదు. బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేయండి. ఎవడైనా అవసరం ఉంటే మండల కేంద్రం పోతే ఏం పోతాం లేదు, ఇంక ఇప్పుడు దానికోసం పోవాలన్నా తాగుడు ఎందుకని సపరేట్గా బంద్ చేస్తారు. 50% అంట, 50% తాగేటోళ్ళే అంట. సిగ్గుపడాల్సింది. తెలంగాణలో తాగుబోతుల సంఖ్య పెరుగుతుందన్నందుకు తెలంగాణ ప్రజలు సిగ్గుపడాలి, తెలంగాణ సర్కారు, ప్రజలు, రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడాల్సిందే. దాంట్లో గొప్ప ఏం లేదు. దానివల్ల వచ్చినటువంటి లాభం లేకపోగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడాల్సినటువంటిదే. సిగ్గుపడకపోతే ఇంకేం చేస్తారు? ఇంకేమీ చేయలేనటువంటి స్థితిలో ఉందేమో.